అందరికి నమస్తే అండి. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి తల్లికి వందనం లబ్ధిదారులకు అంటే గతంలో అమ్మఒడి, ఇప్పుడు కూటమి ప్రభుత్వం తల్లికి వందనం. ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించి మొన్న జరిగినటువంటి శాసన మండలి సమావేశాలలో మంత్రి అయినటువంటి నారా లోకేష్ గారు ఒక భారీ గుడ్ న్యూస్ చెప్పడం జరిగింది. ఇప్పుడు ఆ గుడ్ న్యూస్ గురించి నేను మీకు ఈ వీడియోలో పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం కూడా చేస్తాను. అంతకన్నా ముందు మీరు మన ఛానల్ కొత్తగా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ సింబల్ ఉంటుంది, దాన్ని నొక్కడం మరొకటి. నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితేనే ఒక లైక్ కొట్టి దాన్ని ఖచ్చితంగా సపోర్ట్ చేయండి. ఓకే, వివరాల్లోకి వెళ్తే కూటమి ప్రభుత్వం మేనిఫెస్టోలో సూపర్ 6 మేనిఫెస్టోలో తల్లికి వందనం అనే పథకాన్ని తీసుకురావడం జరిగింది. ఈ తల్లికి వందనం అనే పథకం ద్వారా కుటుంబంలో ఎంతమంది విద్యార్థులు చదువుకుంటున్నప్పటికీ ప్రతి విద్యార్థికి వారి తల్లి ఖాతాల్లోకి 15,000 రూపాయలు ప్రతి సంవత్సరం జమ చేస్తామని ఎన్నికలకు ముందే నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. కానీ మొన్న ఒక 2-3 రోజుల నుంచి ఈ పథకానికి సంబంధించి కుటుంబంలో ఒక విద్యార్థికి మాత్రమే ఈ డబ్బులు జమ చేస్తారని సోషల్ మీడియాలలో కానీ కొన్ని మెయిన్ స్ట్రీమ్ మీడియాలలో కూడా గట్టిగానే ప్రచారం జరుగుతుంది. ఇప్పుడు దాని గురించి స్పందించినటువంటి మన విద్యాశాఖ మంత్రి, ఐటీ శాఖ మంత్రి అయినటువంటి నారా లోకేష్ గారు, మేము గతంలో ఏ విధంగా అయితే హామీ ఇచ్చామో ఆ హామీ ప్రకారమే కుటుంబంలో ఎంతమంది విద్యార్థులు చదువుకుంటున్నప్పటికీ ప్రతి విద్యార్థికి అంటే ఒకరు చదువుకుంటే 15,000, ఇద్దరు చదువుకుంటే 30,000, ముగ్గురు చదువుకుంటే 45,000 అంటే కుటుంబంలో ఎంతమంది విద్యార్థులు చదువుకుంటున్నప్పటికీ ప్రతి విద్యార్థికి మేము 15,000 రూపాయలు వారి తల్లి ఖాతాల్లోకి జమ చేస్తామని ఇచ్చిన మాట ప్రకారమే మేము ఈ 15,000 రూపాయలు ప్రతి విద్యార్థికి చేస్తామని కూడా ఆయన చెప్పడం జరిగింది. కానీ దీనికి సంబంధించిన విధి విధానాలను మేము ఇంకా విడుదల చేయలేదు. ఆ శాఖకు సంబంధించిన అధికారులతో మేము ఇంకా పరిశీలనలోనే ఉన్నామని, ఈ డబ్బులు జమ చేయడానికి మరికొంత సమయం మాకు కావాలని కూడా ఆయన శాసన మండలిలో నారా లోకేష్ గారు వివరించడం జరిగింది. అంటే ప్రతి ఒక్క విద్యార్థికి కుటుంబంలో ఎంతమంది విద్యార్థులు చదువుకుంటున్నప్పటికీ 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుకుంటున్న ప్రతి విద్యార్థికి కుటుంబంలో ప్రతి విద్యార్థికి 15,000 రూపాయలు జమ చేస్తామని కూడా ఆయన క్లియర్ చేయడం జరిగింది. అంటే క్లారిటీ ఇవ్వడం కూడా జరిగింది. ఆ విధంగా తల్లికి వందనానికి సంబంధించి లబ్ధిదారులు ఎవరైతే ఎలిజిబుల్ అవుతారో వారందరికీ ఈ వార్త ఒక భారీ గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఎందుకంటే ప్రతి కుటుంబంలో 2-3 చదువుకుంటున్నారు. ఆ చొప్పున ప్రతి ఒక్క తల్లి ఖాతాల్లోకి 30 నుంచి 45,000 వరకు ఈ డబ్బులు వారి ఖాతాల్లోకి జమ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి సంవత్సరము వారికి ఈ తల్లికి వందనం పథకం ద్వారా చాలా లబ్ధి పొందే అవకాశం కూడా ఉంటుంది. వారి పిల్లలను కూడా ఇంకా బాగా చదివించే అవకాశం కూడా ఉంటుంది. ఆ విధంగా ఇప్పుడు తల్లికి వందనం పథకానికి సంబంధించి తల్లులకి మన నారా లోకేష్ గారు ఒక భారీ గుడ్ న్యూస్ చెప్పడం జరిగింది మొన్నటి జరిగినటువంటి శాసన మండలిలో. ఓకే, ఇలాంటి గవర్నమెంట్స్ అప్డేట్స్ కోసం మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ సింబల్ ఉంటుంది, దాన్ని నొక్కడం మరొకండి. నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి ఈ వీడియోని మీ ఫ్రెండ్కి, ప్రతి కుటుంబానికి, అలాగే ఎవరైతే ఈ తల్లికి వందనం ఎలిజిబుల్ అవుతారో అటువంటి వారికి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. వారు కూడా తెలుసుకున్నట్లు కూడా ఉంటుంది. థ్యాంక్ యూ.